చదువు ఎక్కువైతే ఉన్న మతి పోయిందట. గట్లనే ఉన్నది కొందరి కథ చూస్తా అంటే. ఒకడు అమెరికాలో చదివి మంచిగా హైదరాబాద్కి వచ్చిండు. మంచి ముచ్చట్నే, కానీ గంత దూరం పోయి గంత పెద్ద చదువులు చదివి ఏం ఫైదా? దిమాకుంటేనే కదా. కుత్కలు దాకా తాగిండు, కారు నడిపిండు, ట్రాఫిక్ పోలీస్ అయినా చూసిండు. అటెంకా కారోడు ఏం చేసిండో చూడుని మీరే. తాగుబోతు కళ్ళల కారం కొట్ట నేను గింతద్మానమా? ఇగో ఇటు చూడురి, మన హైదరాబాద్ గచ్చిబౌలినే ట్రాఫిక్ పోలీసు మీదికి కారు ఎక్కించి దాంచుకోపోయిండు. ఏ మనుషుల్లా అసలు? ఆగో పాపం. పోలీసు వాళ్ళు మన కోసం డ్యూటీ చేస్తా అంటే ఈ దివానగాలేమో వాళ్ళను గోసబుచ్చుకోవట్టే. అయితే తరుణ్ అనేటోడు అమెరికాలో చదివచ్చిండు. వాని పుట్టినరోజు అని దోస్తులకు మందు దావతి ఇచ్చిండు. మరి మందు దాయినోడు సప్పుడే ఇంటనే వండుకోవచ్చు కదా. బెంజు కారును బయటికి తీసి నడుపుకుంటూ పోయిండు. వీని పోకడ చూసి ట్రాఫిక్ వాళ్ళు అనుమానం రానే వచ్చింది. చౌరస్తా కాడ పోలీస్ అన్న ఆపేతందుకు చూసిండు. మరి ఆపమన్నప్పుడు ఆపల్లా అద్దా? ఆ తాగుబోతోడు పోలీస్ ఆయనని మీదికి పట్టుకపోయిండు కారును. పాపం పోలీస్ అన్న ఆ కారు బ్యానెట్ మీద పడ్డడోలా దగ్గర కిలోమీటర్ దాకా ఇట్లా ఈడ్చుకుపోయిండట. ఈ సంటోలకు ఎంత పెద్ద శిక్ష చేసినా తప్పులేదనిపిస్తున్నది నాకైతే. లేకుంటే ఏంది మరి? సరే ఇది చూసినాక ఇంకోటి మతికొచ్చింది. గీ లారీ ఓడు చూడు కారును గుద్దుకుంటే ఎట్లా పోతుండో. అసలు ఇది సినిమా అనుకుంటుండా ఏంది? మధ్యప్రదేశ్లో రోడ్డు మీద లారీ పోతుంది, అదే తోవల కారు పోతుంది. కారును టక్కర్ చేసిండు లారోడు. మరి అట్లా టక్కర్ అయినప్పుడు ఆపల్లా అద్దా? అవో గట్లనే ఈడ్చుకుంటూ పోయిండు. పాపం కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడాలే. వాళ్ళు ఎంత ఏడ్చినా దండాలు పెట్టినా ఆ లారోడు మాత్రం ఆగలే. ఇట్లా 3-4 కిలోమీటర్ల దాకా ఈడ్చుకుపోయిండట. వాని చేతులు రీపోను. లాస్ట్కు ఒక లొందలో ఆడేసిండు కారును. ఇంకా నయ్యం అందులో ఉన్నోళ్ళకు ఏం కాలే. ఇక జనాలు ఆ లారోని దొరకబట్టి పొట్టు కొట్టిరు.